అందరికీ షలోం, ప్రైజ్ ది లార్డ్. నేను మీ సహోదరుడు నీల్ రాజ్. ఈరోజు వరంగల్ ప్రాంతంలో సహోదరుడు సియోన్ బ్రదర్ ని కలవడం కోసం వచ్చాను. ఒక పక్క సేవ చేస్తూ దేవుని పరిచర్య చేస్తూ, మరొక ప్రక్క తన జీవనం కొనసాగించడం కోసము తను ఒక కార్ గ్యారేజ్ సెంటర్ ని పెట్టుకొని ఈ విధంగా నడిపిస్తుండు. అంతేకాదు గతంలో కూడా టీ స్టాల్ ని కూడా పెట్టుకొని రాహుల్ గాంధీ పేరు పైన టీ స్టాల్ కూడా పెట్టి నడిపించిన వ్యక్తి. నిజంగా తను ఏమంటాడంటే, సేవ అంటే, దేవుని పరిచర్య అంటే ఒకరిపైన ఆధారపడి సేవ చేసే కంటే, ఎవరో ఒకరు మనకు ఆర్థికంగా సహాయం చేస్తారు అని చెప్పేసి అనుకొని నిలబడే కంటే, నా శక్తితో నా చేతులతో కష్టపడి నేను ఇతరుల పైన ఎవరో కానుకలు ఇస్తారు, ఎవరో దశమ భాగాలు ఇస్తారు అని చెప్పేసి ఆశించకుండా, ఆలోచన చేయకుండా వాళ్ళని ప్రేరేపిస్తే, ఎంత ఇస్తే అది దేవుని మందిరం కోసం, దేవుని పరిచర్య కోసం సహాయకరంగా ఉందామో ఆ డబ్బును వినియోగిస్తాము. కానీ నెలొస్తే ఇంటి కిరాయి కట్టాలి కదా, ఆ డబ్బు కోసం మనం ఆశపడాలి. ఎవరి సైడో ఎదురు చూసే కంటే నాకు నేనుగా నా కష్టాలని నా రెక్కల్ని నేను ముక్కలు చేసుకునైనా కూడా పరిచర్య చేస్తూ కష్టపడి ఆ వచ్చిన సొమ్ముతని పరిచర్య చేయాలని చెప్పేసి కార్ గ్యారేజ్ అనేది పెట్టడం జరిగింది. ఇదంతా మనం చూస్తున్నాం కదా. లోపలికి వెళ్దాము. నిజంగా మరి సియోన్ రాజన్నని చూసినట్లయితే ఒకటి నాకు చాలా నచ్చింది. సేవకుడు, తర్వాత కార్ గ్యారేజ్ నడిపిస్తూ ఒక మెకానిక్ గా ఉంటూ, అంతేకాకుండా తను ఒక మంచి అద్భుతమైన పాటల రచయిత. మంచి పాటల్ని వాడుతూ కంపోజ్ చేస్తూ, ఎంత చక్కని పాట అంటే ఒకసారి కొంచెం చిన్న పాట వినిపిస్తాను. సో ఈ పాటను కూడా నేను డిస్క్రిప్షన్ లో నేను ఇస్తాను. ఈ లింక్ మాత్రము ఆయనే స్వయంగా పాడారు, ఆయనే రచించారు. ఇది మన సియోన్ అన్నది గ్యారేజ్ మనం ఇక్కడ చూస్తున్నాము. అంతేకాకుండా సియోన్ అన్న ఈ యొక్క పనులు అయిపోయిన తర్వాత కానీ, లేదన్నా ఖాళీ టైంలో కానీ ఉన్న దైవ సేవకులు మన శ్రీకాంత్ అన్న, రమేష్ అన్న, వీళ్ళు కూడా దైవజనులు అప్పుడప్పుడు అన్న దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటారు. ఏదన్నా ఉంటే కలిసి సువార్త పరిచర్య చేస్తూ ఉంటుంటారు. మరి అన్న యొక్క గ్యారేజ్కి వచ్చినాము, ఏ విధంగా కష్టపడతాడో. ఈనాటి కాలంలో చాలా మంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, మమ్మీలు, డాడీలు ఎంతో మంది అవతారం ఎత్తిరు. కానీ డిఫరెంట్ ఏంటంటే, కొందరిని తొక్కేయడము, కొందరిని ముంచడము, అనేక మంది విశ్వాసుల యొక్క సొమ్ముని లాక్కునే ప్రవక్తలు, పాస్టర్లు ఎంతో మంది ఈ దినాల్లో ఉన్న తన 2 చేతులకు కష్టాన్ని చెప్పి సోమవారం నుండి శనివారం వరకు తన యొక్క ఈ యొక్క బిజినెస్ ని, కార్ గ్యారేజ్ ని, ఈ మెకానిక్ షెడ్ నడిపించుకుంటూ ఒక కిరాయి షెడ్ తీసుకొని అతి పేదరికంలో నుండి వచ్చి కోట్లు సంపాదించుకోవాలి, లక్షలు వెనకేసుకోవాలనే ధ్యేయం కాకుండా, ఒక రూపాయి వచ్చినా కూడా కష్టపడి పనిచేస్తున్నది సేవ కోసం, దేవుని సేవ కోసం ఖర్చు పెట్టాలని చెప్పేసి తపనతో ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ మన ఈ ప్రముఖ సేవకులు కూడా అబ్రహాం కాక్లేట్ అన్న కూడా ఇక్కడ రావడం కూడా, అన్నను కూడా చూడడం చాలా సంతోషంగా ఉంది. సో చూద్దాము, అన్నతో కూడా ఒక పాట కూడా మనం పాడిపించుకుందాము. పూర్తి పాటను కూడా నేను ఆ లింక్ అనేది కూడా మీకు అది చేస్తాను. అన్న ప్రైజ్ లార్డ్ అన్న, బాగున్నారన్నా? అన్న ఎలా ఉన్నారన్నా? ఏం చేస్తున్నారు? బాగుందన్నా. అన్న ఇది ఇప్పుడు మీరు పరిచర్యలకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేనైతే మరి మీరు ఇప్పుడు చూస్తుంటుంటే చాలా మంది, నేను బయట నుండి మీ గురించి పరిచయం చేస్తూ వచ్చాను. మరి సేవకుడిగా, ఒక సింగర్ గా, ఇంకొక పక్క కార్ మెకానిక్ గా ఉన్న అన్న ఇది మొత్తం మీరు రిపేర్ చేయగలుగుతారా కారు? ఇంజన్ వర్క్ చేస్తున్నా, ఇప్పుడు ఇంజన్ వర్క్ చేస్తాను. ఓకే అన్న, ఇది ఎప్పుడు మరి మీరు సేవ చేస్తూ ఈ యొక్క బ్యాలెన్స్ ఎట్లా చేస్తున్నారు ఈ వ్యాపారము? ఇంకా నేను దాదాపుగా నేను 15 సంవత్సరాలు అయితే రక్షించబడి, ఆ తర్వాత నేను 5 సంవత్సరాల క్రితము నేను దేవుని పరిచయలోకి రావడం జరిగింది. దాదాపుగా 100 కిలోమీటర్లు భూపాలపల్లి సైడు పరిచర్యకు వెళ్ళేవాడిని, ఫుల్ టైం పరిచర్య చేశాను. కానీ కొన్ని పరిస్థితులను బట్టి చాలా మంది సేవకులు, విశ్వాసులు అందరిని చూసినప్పుడు చాలా మంది ఎట్లా ఉన్నారంటే, కొంతమంది విశ్వాసులు ఇంటికి వెళ్ళాలంటే పాస్టర్కి డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఆయన పిలవద్దు అనే ఉద్దేశంతోనే చాలా మంది ఉండేవాళ్ళు. కాబట్టి అట్లా నేను విశ్వాసులను, బయట పరిస్థితులను చూసి ఈ విధంగా ఒకరికి చేయి జాపే పరిస్థితి నాకు రావద్దు, కష్టపడి పనిచేస్తూ దేవుని సేవ చేయాలి. ఈ రోజుల్లో చాలా మంది 70%, చాలా మంది, కొంతమంది యథార్థంగా సేవ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఒక 30%, 50% సేవకులు ఎలా ఉన్నారంటే కేవలం డబ్బు కొరకు పరిచయం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నేను మాదిరిగా చూపించాలి, పని చేసుకుంటూ కూడా సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో, నా కష్టాన్ని నేను దేవుని పరిచర్యకు వాడాలి అనే ఉద్దేశంతో ఫుల్ పరిచర్య పక్కన పెట్టి, అయ్యా నాకు మార్గం చూపించని చెప్పి నేను ఒక 2 సంవత్సరాలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఈ మెకానిక్ గ్యారేజ్ ని మార్గం చూపించాడు. సో ఆ విధంగా నేను అప్పటి నుండి ఒక 3 సంవత్సరాల నుండి
ఇటు పరిచర్య చేస్తూ సోమవారం నుండి శనివారం వరకు గ్యారేజ్లో ఉంటాను. అదే శనివారం ఈవినింగ్, ఆదివారము శనివారం 2 రోజులు దేవుని పరిచర్లో ఉంటాను. మధ్యలో ఏమైనా మీటింగ్స్ ఉన్నప్పుడు నా దగ్గర 2 వర్కర్లు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మిగతా టైంలో నేను పరిచర్యను ఇటు గ్యారేజ్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి దేవుడు నాకు కృప చూపించింది. ఓకే, నిజమైన సేవకుల గురించి అన్న ఏమంటుండంటే, నిజంగా యథార్థంగా ఫుల్ టైం సేవ చేసే వాళ్ళు సేవ పైనే ఆధారపడి, ఎందుకంటే సేవని కనుక వాళ్ళు కొనసాగించకపోతే, వాళ్ళు ఆ ప్లేస్ లో ఉండకపోతే ఎన్నో భారమైన కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫుల్ టైం ఉండాల్సి వస్తుంది. కానీ కొంతమంది ఏంటంటే దేవుని పిలుపు లేకుండా కానుకల పైన, దశమ భాగాల పైన, డబ్బుల పైన ఎవరైతే ఆధారపడి ఉంటారో వాళ్ళు మాత్రము చేసేది ఏంటంటే ఈ వ్యాపారము. ఎందుకంటే ఇక్కడ మేము చర్చ్ కోసం స్థలం కొంటున్నామో, లేకుంటే డిజిటల్ చర్చ్ స్టార్ట్ చేస్తున్నామో, ఇక్కడ వీళ్ళకి అనాథలకు అన్నం పెడుతున్నామో, లేకుంటే ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు అని చెప్పి డబ్బులు దండుకునే వ్యాపార కోణంలో చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ చాలా మట్టుకు కూడా సేవకు సమర్పించుకున్నాం, లేకుంటే సేవ చేస్తామని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది డబ్బు కోసమే ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా మాత్రము సేవ చేయాలి అని అనుకుంటే మాత్రము మనం కష్టపడుతూ ఇతరులకు మాదిరికరంగా ఉండి మనం చేయాలని చెప్పేసి అన్న అంటున్నాడు. మరి దగ్గర 2015 నుండి అన్న? అవునన్నా, అంతకుముందు ఫుల్ పరిచయం చేశాను. 2015 నుంచి ప్రార్థన పూర్వకంగా దేవుడు నాకు మార్గం చూపిస్తే ఈ మెకానిక్ ఎంచుకున్నాను. అప్పుడు ఫుల్ టైం పరిచర్య అంటే మీరు ఎన్ని రోజుల వరకు ఫుల్ టైం పరిచర్య చేశారు? ఎప్పుడు మీకు అంటే ఈ ఫుల్ టైం కాదు, మనము పని చేసుకుంటూ పరిచర్య చేస్తే బాగుంటది అని చెప్పేసి ఎప్పుడు అనిపించింది? అంటే దాదాపుగా 5 సంవత్సరాల క్రితం నేను ఫుల్ పరిచయం చేస్తున్నాను. ఇక్కడ వరంగల్ నుండి భూపాలపల్లికి వెళ్ళేవాడిని. సొంతగా డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడికి అప్ డౌన్ చేస్తూ పరిచయం చేశాను. అయితే కొంతమంది విశ్వాసులు నన్ను పిలిచేవాళ్ళు ఇంటికి. పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు, అయ్యా మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర కానుక లేదు అని చెప్పి చాలా మంది నన్ను అవాయిడ్ చేశారు. ఈ పాస్టర్ పిలిస్తే డబ్బులు ఇవ్వాలి లేకపోతే ఆ పాస్టర్ ఏమనుకుంటాడు అని చెప్పి చాలా మంది అనుకునేవారు. అరే, సేవకుడు ఉచితంగా వెళ్ళి సువార్త ప్రకటించాలి కదా, డబ్బు కొరకు వాళ్ళను రానివ్వట్లేదు అని చెప్పి చాలా మందికి నేను గమనించిన విషయం ఏంటంటే, సేవకుడు అంటే డబ్బులకు మాత్రమే పనిచేస్తాడు, ఒక సేవకుడు అంటే డబ్బులకు మాత్రమే పనిచేస్తాడు అనే ఉద్దేశంతో చాలా మంది విశ్వాసులు ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు కానుకలు, దశమ భాగాలు, ఇప్పుడు టీవీ ప్రసంగాలు చూసినట్లయితే పెద్ద పెద్ద కార్పొరేట్ పాస్టర్లు అందరూ డబ్బుకు ఎగబడ్డారు. సో నన్ను కూడా ఆ విధంగా చూశారు వాళ్ళందరూ. ఇతను కూడా డబ్బు కోసం వచ్చిండేమో, ఇతను కూడా ఇంటికి వస్తే డబ్బులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో చాలా మంది చూసేసరికి నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేకపోయాను. నన్ను పిలవలేదు చాలా మంది కూడా. ఎందుకంటే నేను పాస్టర్ అయితే డబ్బులు ఇవ్వాలి. అట్లా నేను కొన్ని రోజులు గమనించాను, ఇలా డబ్బుల కోసము నేను పరిచర్య చేయలేకపోతున్నా అని చెప్పి చాలా ఇబ్బంది పడ్డాను. ఆర్థికంగా కూడా ఎవరికి చేయి పరిస్థితులు మనకు లేదు. ఎవరికి కూడా నేను అందరిలాగా చేజాపి కానుకలు అడిగి నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనే ఆలోచన నాకు లేకుండే. నేను ఒక రోజు ఆలోచన చేశాను, ప్రభువా ఈ విధంగా డబ్బుల కొరకు నాకు చాలా ఆర్థికంగా ఇబ్బంది ఉండే. అలాగే సేవకుల దగ్గర, నేను విశ్వాసుల దగ్గర అడిగేవాడిని కాదు. కాబట్టి వాళ్ళ పరిస్థితి కూడా చాలా పేదరికంలో ఉన్నారు విశ్వాసులు. వాళ్ళ దగ్గర ఏ విధంగా నేను డబ్బు అడగాలి, వాళ్ళకి నేను మాదిరికరంగా ఉండాలి, వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చి మనం సువార్త చేయాలి అనే కాన్సెప్ట్తో నేను బాగా ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నేను ఈ విధంగా పరిచర్య చేయలేను, నేను పని చేసుకుంటూ పరిచర్య చేస్తాను, ఇంకా ఆర్థికంగా నాకు సాయం చేయండి, ఒకరి మీద నేను చేజాపే పరిస్థితి నాకు రావద్దని చెప్పి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఈ గ్యారేజ్ ద్వారా నాకు దేవుడు మార్గం చూపించాడు. సో అందరు ఫుల్ టైం చేస్తున్న సేవకులందరూ తప్పు చేస్తున్నారని కాదు, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు, ఒక్కొక్క దర్శనం అనేది ఉంటుంది. సో అన్నని ఈ రీతిగా ఆయన మనసులో అనుకున్నది ఏంటంటే, దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు ఆయనకు చూపించింది ఏంటంటే, నీకు వచ్చు ఈ పని కాబట్టి ఈ పని చేసుకుంటూ పరిచర్య చేయాలని. ఆయనకున్న పరిచర్యను బట్టి అలా ఉంటుంది. ఫుల్ టైం చేసే వాళ్ళు కూడా పరిచర్య బిజీని బట్టి ఇంకొక పని చేయాలంటే వాళ్ళకు కుదరదు. కానీ ఒకటి మాత్రము ఏంది అని అంటే, నువ్వు ఫుల్ టైం చేస్తున్నా, పార్ట్ టైం చేస్తున్నా, జాబ్ చేసి చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇంకో రకంగా ఏది చేసినా కూడా 10 మందికి మేలుకరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి ఆ పరిచర్య. కానీ డ్రామాలు ఆడుతూ, టచ్లు అంటూ, ఆ తర్వాత ఈ కట్చిపులు అమ్ముతూ, నూనె బాటలని 20 రూపాయల నూనె బాటల్ని 100 రూపాయలు, ఇది అనాయింటింగ్ మేము ప్రార్థన చేసినాం, ఇది 10,000కు మారింది, 5,000కు మారింది అని చెప్పేసి అదే అనేది తప్పు. సో మనతో పాటు కూడా మన అబ్రహాం కాకిలేట్ అన్న కూడా ఉన్నాడు. అన్న కూడా ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాడు. నాకు తెలిసి వరంగల్ ప్రాంతంలో చాలా నమ్మకమైన సేవ చేస్తున్న అన్న. నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను అన్నని కలవకుండా, వరంగల్ అంటే నాకు అబ్రహాం అన్ననే గుర్తొస్తాడు. సో అన్నతో కూడా మనం మాట్లాడదాం. అన్న ఎప్పుడు పరిచయం అయ్యిండు, ఎలా పరిచయం అయ్యిండు అనేది కూడా కొన్ని అన్న మాటల్లో కూడా ఫుల్ టైం మినిస్ట్రీ గురించి కూడా అన్న చెప్తాడు. అన్న చెప్పండి అన్న, మన అన్న ఎట్లా తెలుసు మీకు, ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి రావడము, అన్న చేసే పరిచర్యను మీరు ఏమంటారు, మీరు ఏ విధంగా చూస్తారు? సియోన్ రాజు గారు నాకు పోయిన సంవత్సరం నుంచి పరిచయము. మరి వారిని చూసినప్పుడు, మరి ఇట్లా కష్టపడుతూ కూడా సేవ చేసే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పౌలు ఏ విధంగా డేరాలు కుట్టి ఎవరి మీద భారం లేకుండా
ఆయన తనంతట తానుగా కష్టపడుతూ అతను సంపాదించిన దాన్ని ఇతరులకు పెడుతూ గొప్ప అపోస్తలుడుగా మరి సేవ చేశాడు. మరి మరి సియోన్ రాజు గారిని చూసినప్పుడు కూడా పౌలు ఏ విధంగానైతే తన స్వహస్తాలతో కష్టపడి పనిచేస్తూ మరి ఈ రోజు కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు, అలాంటి పరిచయం చేస్తున్నాడు. వీరిని చాలా అభినందిస్తున్నాను. మరి వరంగల్ పట్టణంలో వీరెంతగానో నమ్మకంగా వారు సేవ చేస్తున్నారు, అని బట్టి నాకు చాలా సంతోషం. మరి వారి యొక్క పరిచర్యను ఇంకా దేవుడు దీవించును గాక, ఈ గ్యారేజ్ను కూడా దేవుడు ఇంకా ఆశీర్వదించి మరి వారిని బలంగా వాడుకోను గాక అని వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. మంచి నమ్మకమైనటువంటి సహోదరుడు. అలాగే మేము ఏదైనా ప్రార్థన ఉన్నది అని అంటే కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చేటువంటి సహోదరుడు. మరి మంచి చక్కని స్వరం దేవుడు ఇచ్చాడు. పాటలు పాడుతూ కూడా దేవుడిని ఎంతగానో మహిమపరుస్తున్నారు. మరి ఈ రోజు మరి వారు పాడుతున్నటువంటి పాటలు ఏదైతే ఉన్నాయో క్రైస్తవ సమాజానికి ఆశీర్వాదకరంగా కూడా ఉన్నాయి. మంచి సహోదరులు. థ్యాంక్ యూ అన్న. అయితే ఈ మధ్యలో మనము అన్న నోటి ద్వారా ఒక మంచి గానాన్ని వినాలని చెప్పేసి అనుకుంటున్నాను. అన్న మీరు మొన్న పాడిన పాట ఇప్పుడు కూడా ప్లే చేసిన ఇదే పాట కూడా చివరిలో కూడా వీడియోతో పాటు అన్నది లింక్ కూడా పెడతాను. ఇలాంటి దైవజనులకు సపోర్ట్ గా ఉండండి. అన్న మీరు ఒక పాట పాడడానికి ముందు మీకు ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఒకటా రెండా, మరి ఎన్ని ఎక్కడెక్కడ అనేది కూడా, ఎంత దూరం ఉంది ఆ పరిచర్య, ఎట్లా పోతుంటారు అనేది కూడా చెప్పండి అన్న. నాకు 2 సంఘాలని ఏం లేవన్నా, ఒక సంఘమే ఉంది, దేవుడిచ్చిన సంఘం, ఒమేగా గాస్పల్ మినిస్ట్రీ అని చెప్పి ఇక్కడ ఫాతిమా నగర్ లో ఒక రూమ్ తీసుకొని అందులో నేను ప్రార్థన నడిపిస్తాను. దాదాపు ఒక 20-30 మంది విశ్వాసులు వస్తారు. నాకు చర్చి లేదు కానీ కిరాయికి తీసుకున్నాను. 5-6 వేలు రెంట్ పెట్టి ఒక హాల్లో నడిపిస్తాను. ఆ విధంగా నా గ్యారేజ్ కి నా పరిచర్యకి ఒక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటది. ఆ విధంగా పరిచర్య చూసుకొని ఇక్కడ గ్యారేజ్ లో నా పిల్లలు నేను అందరం కలిసి ఇక్కడే ఉంటాం, గ్యారేజ్ లోనే ఉంటాము. పరిచర్కి అటు వెళ్ళి వస్తుంటాం. ఈ గ్యారేజ్ కూడా రెంటేనన్నా? రెంటే అన్న, నెలకు 20,000 కట్టాలి, రెంటే అన్నది. అన్న మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి అన్న. అన్న నా యూట్యూబ్ ఛానల్ బ్రదర్ సియోన్ రాజ్ అఫీషియల్ కొడితే వస్తుంది. బ్రదర్ సియోన్ రాజ్, అది కూడా నేను పంపిస్తాను. ఇంకోటి మీ అన్నతో గానీ ఎవరైనా మాట్లాడాలి అని అనుకుంటే, ఏదైనా సపోర్ట్ గా నిలబడాలి అని అంటే, ప్రార్థన పూర్వకంగా గానీ ఇలాంటి దైవజనులకు ఆర్థికంగా కూడా ఏదైనా నిలబడాలి అని అంటే ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అన్న మీతో మాట్లాడాలని ఎవరైనా ప్రార్థన అవసరతలు కానీ మరొకటి కానీ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలనే వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి మీ నెంబర్ అడుగుతారు. మీకు ఏమన్నా అభ్యంతరం లేదనుకుంటే మీరు నెంబర్ చెప్తంటే ఓకే, లేదంటే మెసేజ్ లో కూడా పెడదామంటే కూడా ఓకే. మీరు నెంబర్ ఏమైనా చెప్తుంటే చెప్పండి. అదే విధంగా మీరు ఒక పాట కూడా పాడాలి, మీ నెంబర్ కూడా చెప్పండి. నంబరు 9963926990 అండి, ఇది నా నంబరు. బ్రదర్ సియోన్ రాజ్ అఫీషియల్ అని చెప్పి యూట్యూబ్ లో కొడితే నా ఛానల్ కూడా వస్తుంది. నేను చేస్తున్న పరిచర్య, నేను పాడిన పాటలు కూడా ఆ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయండి. అన్న ఇప్పటి వరకు మీరు ఎన్ని పాటలు రాశారు, ఎన్ని పాటలు పాడారు? దాదాపుగా ఒక 7 పాటల వరకు పాడానన్న. 2019 నుండి పాటలు పాడుతున్నాను. నేను రాసి దేవుడు నాకు ఇచ్చిన అనుభవాన్ని బట్టి, నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, వాటిని అనుభవపూర్వకంగా నేను ప్రతి సంవత్సరం ఒక పాట పాడుతాను. ప్రతి సంవత్సరం ఒక పాట రాస్తారు, పాడతారు. ఓకే అన్న, ఇది కళ్ళలోనైనా ఆ పాట ఉన్నది కదా, ఒక్క చరణం పల్లవి వినిపిస్తారా అన్న? తప్పకుండా. కల అనుకోనా నిజమనుకోనా, సిలువే నా ధ్యానం అయినది, ఊహించలేను నీ ప్రేమను, లెక్కించలేను నీ త్యాగము, ఊహించలేను నీ ప్రేమను, లెక్కించలేను నీ త్యాగము. యేసయ్యా 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 యేసయ్యా, నా పైన నాకున్న ప్రేమ కంటే కల అనుకోనా నిజమనుకోనా, సిలువే నా ధ్యానం అయినది. కల అనుకోనా నిజమనుకోనా, సిలువే నా ప్రాణం అయినది. ఊహించలేను నీ ప్రేమను, లెక్కించలేను నీ
త్యాగము ఊహించలేను, నీ ప్రేమను లెక్కించలేను, నీ త్యాగము. యేసయ్యా 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 యేసయ్యా. కలలోనైనా మెలకువనైనా నీ ధ్యానమే నా ప్రాణము. కలలోనైనా మెలకువనైనా నీ ధ్యానమే నా ప్రాణము. నిన్ను తలచి నన్ను నేను మరచి వేచియుందును నీ రాకకై. నిన్ను తలచి నన్ను నేను మరచి వేచియుందును నీ రాకకై. ఊహించలేను నీ ప్రేమను, లెక్కించలేను నీ త్యాగము. ఊహించలేను నీ ప్రేమను, లెక్కించలేను నీ త్యాగము. యేసయ్యా యేసయ్యా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మీ పరిచర్యను, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. నిజంగా వరంగల్ ప్రాంతంలో నేను ఒక సంవత్సరంగా దాదాపు చూస్తున్నాను. ఒక యవన ప్రాయంలో దేవుని యొక్క సేవ చేయాలని ఒక అంకిత భావంతో, అది కూడా ఎలా అనంటే తను కష్టపడుతూ దేవుని పరిచర్య చేయాలి. తను కష్టపడుతూ ఆ పరిచర్యలో వచ్చిన సొమ్ముతోని దేవుని ప్రజలకు నాకు చేతనైంది సహాయం చేయాలి. ఆ పరిచర్యతోనే, ఆ యొక్క వచ్చే డబ్బుతోనే ఈ గ్యారేజ్ 20,000 కిరాయి, చర్చ్ కిరాయి 5,000, తర్వాత సంవత్సరానికి ఒకసారి ఒక పాట రాస్తూ పాడుతూ దాన్ని మన మధ్యలోకి వీడియో రూపకంగా పాటను తీసుకురావాలంటే ఒక 10-20 వేలు అయినా కూడా ఇలాంటివి చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ అనేకులకి ఆదర్శంగా ఉంటున్న సియోన్ బ్రదర్ని బట్టి, సియోన్ రాజన్న కుటుంబం కోసం, పరిచర్య కోసం, తన పని నిమిత్తం మీరు అందరూ ప్రార్థన చేయండి. యువ సేవకులారా, మీరు అన్నను కూడా ఆదర్శంగా తీసుకోండి. ఖాళీ సమయంలో ఉంటే సేవనే మొత్తం అని చెప్పేసి అని అంటూ, ఒకవేళ విడి టైం మీకు దొరికినప్పుడు దాన్ని వినియోగించుకోకుండా ఉండకుండా అన్న వాళ్ళే కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. 10 మందికి ఎవరి చుట్టూ ఎవరి వైపు మనం చూడకుండా మనము ఆర్థికంగా కూడా ఎదగొచ్చు. ఆ వచ్చే డబ్బుతోని దేవుని పరిచర్య చేయొచ్చు అని చెప్పేసి అన్న నిరూపిస్తూ వచ్చిండు. నిజంగా అన్న కోసము, వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నిజంగా అబ్రహాం కాక్లేట్ అన్న కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరము. వీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. వీరి కోసం, వీరి పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మరొక వీడియోతోని మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. షలోం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి స్తోత్రాలు. ఈరోజు బ్రదర్ నీలరాజు గారిని కలవడం చాలా సంతోషకరంగా ఉంది. అన్న ఎప్పటి నుండో నా షాప్కి రావాలని చెప్పి చాలాసార్లు అన్నాడు. ఈరోజు దేవుడు మేమందరం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు. అన్న చాలా ప్రేమ కలిగి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉంటాడు. అనేక విషయాల్లో ఫోన్ చేస్తాడు. ప్రతిరోజు మా బాగోగులు చూసుకుంటూ మా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు. ఒక మంచి సేవకుని, ఒక మంచి సేవకుల కొరకు, ఒక మంచి యథార్థమైన సేవకుల పక్షాన పోరాటం చేస్తూ, అబద్ధ బోధకుల విషయంలో అలాంటి వారిని ఎదిరిస్తూ నిలబడుతున్నటువంటి ఒక మంచి అన్నగారిని దేవుడు మాకు ఇచ్చాడు. కొద్ది రోజులలో మేము పరిచయం అయ్యాము. అలాగే అన్నగారు బ్రహ్మన్న కాలికిట్స్ సేవకుడు కూడా వరంగల్ పరిచర్యలో ఒక మంచి సేవకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలము నేను సిగ్గుపడకుండా చెప్తున్నా. అంటే అన్నను పోవడం కాదు, కానీ ఒక యథార్థమైన సేవకుడు నాకు అన్న దేవుడు పరిచయం చేశాడు. ఎందుకంటే ఇప్పుడు నేను పనిచేస్తూ పరిచర్య చేస్తున్నాను, అన్నగారు ఫుల్ పరిచర్య చేస్తున్నాడు. కానీ ఎప్పుడు కూడా నా గ్యారేజ్కి ఎన్నోసార్లు వచ్చాడు. కానీ ఎప్పుడు కూడా నాకు నేను ఫ్రీగా చేస్తానని చెప్పినా కూడా ఏ పని కూడా ఫ్రీగా చేసుకుని పోలేదండి.
ప్రతిసారి నాకు డబ్బులు ఇచ్చేవాడు. వచ్చిన ప్రతిసారి ఎవరికో ఒకరికి సువార్త చెప్పి వెళ్ళిపోయేవాడు. ఇంత యథార్థమైన సేవకుని దేవుడు నాకు పరిచయం చేశాడు. అలాగే శ్రీకాంత్ బ్రదరు, అలాగే రమేష్ అన్న గారు కూడా వీళ్ళందరూ ఫుల్ పరిచయం చేస్తున్నారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన స్తోమతను బట్టి వాళ్ళు యథార్థంగా ఎవరి దగ్గర చేయి చాపకుండా వాళ్ళు సేవ చేస్తున్నారు. నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా నేను ఈ విధంగా సేవ చేయలేను కాబట్టి నాకు ఏదైనా మార్గం చూపించండి అన్నప్పుడు దేవుడు నాకు ఒక గ్యారేజ్ ని చూపించడం జరిగిందండి. ఆ విధంగా నేను పరిచర్య చేస్తూ ఈ సేవ చేస్తున్నాను. అంటే ఫుల్ పరిచయం చేయొద్దని కాదు, కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి సేవ చేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎక్కడ చూసినా ఏసీ సేవ ఎక్కువైపోయింది, కార్పొరేట్ సేవ ఎక్కువైపోయింది. డబ్బుల కొరకు ఒక సినిమా హీరోల కంటే ఎక్కువగా సేవకులు తయారైపోయినారు. కాబట్టి మంచి సేవకులు ఉన్నారు, 100%లో 70% మంది అబద్ధ బోధకులు ఉన్నారు. కేవలం డబ్బు కొరకు, వాళ్ళ హోదా కొరకు, కేవలం వారి యొక్క స్టేటస్ కొరకు ఈ కార్పొరేట్ సేవ చేస్తున్నారు. కానీ కొంతమంది ఇలాంటి వారు దేవునికి యథార్థంగా ఉంటూ దేవుని పరిచర్య చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారికి మనం సపోర్ట్ చేయాలి. ఇలాంటి వారు ఎంతగానో యథార్థంగా ఏమి ఆశించకుండా, రూపాయి ఆశించకుండా ఎంతో మంది కాల్స్ చేసి బెదిరించినా కూడా ఎన్నో కేసులు పెట్టారు. అయినా కూడా అన్నగారు వెనుకంజ వేయకుండా అతను ఉద్యోగ విషయంలో కూడా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా దేవుడు అతన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకుండా దేవుడు గొప్పగా నిలబెడుతూ అనేకుల ఎదుట ఆయన్ను గొప్పగా వాడుకుంటున్నాడు. ఈరోజు మన కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అందరం గమనించాలి, యథార్థమైన సేవకులు ఎక్కడున్నారో అని మనం తప్పకుండా పరిశీలన చేసి వారికి సపోర్ట్ చేసి ఈ క్రైస్తవ లోకానికి మనం అందరం ఏకగ్రీవంగా ఉన్నట్లయితే రాబోతున్న దినాల్లో కూడా మనము ముందుకు పరిచర్య చేయడానికి క్రైస్తవులందరూ ఒకటైతే తప్ప రాబోతున్న దినాల్లో పరిచర్య చేయలేం. కాబట్టి ఇలాంటి సేవకులందరూ మీరు దృష్టిలో పెట్టుకొని మీ ప్రాంతాల్లో కూడా యథార్థంగా ఎవరైతే సేవ చేస్తారో మనమందరము ఒకటై దేవుని పరిచర్యలో ముందుకు సాగి ఆయన రాకడకు సిద్ధపడాలని ప్రభు పేరిట మీ అందరికీ నిలపరుస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్.